నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పంజాబ్లో జరిగిన ఒక ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, పాశవికానికి అర్థం పడుతూ ఉంటుంది. స్వస్థత పేరుతోటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మా ఆయిల్ రాస్తే తగ్గిపోతుంది. ఆర్థికంగా మీరు వెనుకబడిపోతున్నారా, ఎదగలేకపోతున్నారా, మా దేవుణ్ణి నమ్మితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దీనికి సంబంధించి అనేక సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా జరగడం చూసాం. కొన్ని రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకోవడం కూడా స్వస్థతకు సంబంధించి చూస్తూనే వచ్చాం. పంజాబ్లో ఏకంగా ఒక వ్యక్తికి దయ్యం పట్టింది అనే నెపంతో పాస్టర్ కొట్టడం మొదలు పెడితే, ఆ పాస్టర్తో పాటు ఇంకొక 8 మందిని కలిపి దయ్యాన్ని వదిలిస్తామని కొట్టి ఒక యువకుడు చనిపోవడానికి కారణమయ్యారట. ఎక్కడున్నాం మనం? మూర్ఛ రోగానికి, అనారోగ్యానికి హాస్పిటల్ లాంటివి చికిత్సాలయాలు ఉన్నాక ఇలాంటి పాస్టర్ల మాటలు నమ్మి కొడితే దయ్యం వదిలిపోతుందని, మూర్ఛ రోగానికి దయ్యం పట్టిన దానికి తేడా తెలియట్లేదా? మూర్ఛ రోగంతోనో లేకపోతే అనారోగ్య సమస్యతోనో ఇంకొంతకాలం బ్రతికేటేవుడేమో అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందిస్తే. కానీ ఈ పాస్టర్ మాటల్ని నమ్మడం వల్ల తమ కళ్ళ ముందే తమ కొడుకుని దయ్యం వదిలిస్తానని 8 మంది ముక్కుమ్మడిగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తిగా అప్డేట్స్ ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తాను. దయ్యాన్ని వదిలిస్తానంటూ పాస్టర్ దెబ్బలతో యువకుడు మృతి చెందాడు. ఇక దయ్యాన్ని వదిలిస్తానంటూ కొట్టి చంపాడో పాస్టర్. ఈ ఘటన పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సింగపూర్ గ్రామానికి చెందిన షామ్యూల్ మసీన్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా మూర్ఛ వ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మనకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా మన దగ్గర ఆర్థికంగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంతేకాని మన సమస్య ఏంటో తెలుసుకోకుండా ఒక మూర్ఛ వ్యాధితో అరిస్తే అది దయ్యం పట్టినట్టు, లేకపోతే ఏదో ఒక శబ్దం వింటే మనకు దయ్యం కనిపించినట్టు అనుకొని ఇలాంటి పాస్టర్లను నమ్మితే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కొన్ని మానసిక సమస్యలు, మనం చుట్టూ పెరిగిన వాతావరణం కానీ, మనం ఉంటున్న ప్లేస్లు కానీ, మన ఆలోచన ధోరణి కానీ, మనం ఈ మధ్యకాలం కలుస్తున్న మనుషులు కానీ కొంత మానసికంగా ఒక మనిషి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆ మానసిక వ్యాధులకు హాస్పిటల్స్లో అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ తల్లిదండ్రులు ఆ అబ్బాయి పడుతున్న అనారోగ్య బాధతో గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయి స్థానికంగా ఉన్న జకాబో మసీహ్ అనే ఒక పాస్టర్ని సంప్రదించిందట. ఆ పాస్టర్ ఎమ్మటే వీళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టిండు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ ఇంట్లో దయ్యం ఉంది, అబ్బాయిని దయ్యం పట్టింది, ప్రార్థనలు చేస్తే పోతాయి అని. దీంతో వాళ్ళు ప్రార్థనలు చేసిండ్రు. కంగారు పడాల్సిన అవసరం లేదు, దయ్యాన్ని వదిలిస్తామని చెప్పి తీసుకెళ్ళిండ్రు. అబ్బాయిని చర్చికి తీసుకొచ్చి పాస్టర్తో పాటు చుట్టూ 8 మంది కలిసి అబ్బాయిని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు దయ్యం వదిలించడానికి. రీసెంట్గా ఇంత దెబ్బ తాకితేనే అమ్మా అని అరుస్తాం. 8 మంది కొడితే మనం ఏం చేస్తాం? ఇంకా గట్టిగా కేకలు పెడతాం. ఆ కేకలు పెడుతుంటే దయ్యం వదిలిపోతుంది. చూసిండ్రా అని కొడితే ఒకనొక టైంకి అబ్బాయి కింద పడిపోయి మాట్లాడటం వదిలేసిండు. మాట్లాడటం ఆపేసిండు. దయ్యం వదిలిపోయింది అనుకున్నారు అందరు. కాదు, అబ్బాయి ప్రాణమే వదిలేశాడు ఆ దెబ్బలు భరించలేక. అర్థమవుతుందా? కొన్ని మనం చేసే చేష్టలు మన కళ్ళ ముందే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి కారణమవుతుంది. ఇలాంటి చర్చిల మీద, ఇలాంటి పాస్టర్ల మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోరు అంటే, అనారోగ్యం ఉందని చెప్తే దయ్యం పట్టిందని మీకు అనిపించిందా? దయ్యం మీరు చూసిండ్రా, మాట్లాడిండ్రా, మీతో డిస్కషన్ పెట్టిందా? మీరు ప్రార్థనలు చేస్తే, ఆయిల్లు పూస్తే, మీరు కొడితే తగ్గిపోతా అని చెప్పిందా దయ్యం? పిచ్చి చేష్టలు చేసుకుంటూ మత ఛాందసవాదాన్ని మెదడులో నింపుకుంటూ ఆ మత ఛాందసవాదాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం వీళ్ళు చేస్తున్న పనికిమాల పనులను ఏమనాలి? ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంతేకాదు, ఆయనకు ఆ తెల్లరే అంత్యక్రియలు నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. పోలీసులు షామ్యూల్ డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆ అబ్బాయి ఆ కొట్టడం వల్లే చనిపోయారు అనేది చాలా క్లియర్గా తెలవడంతో 8 మందిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. ఏం లాభం? తల్లిదండ్రులకు కూడా దిమాకు ఉండాలి. బతికున్న కొడుకు అరుపులు పెడితే దయ్యం పట్టిందని వాళ్ళ కళ్ళ ముందు కొడుతుంటే కళ్ళు అప్పగించుకొని చూసిండ్రు. కొడుకు చచ్చిపోయినాక ఈ పాస్టర్ వాళ్ళే చచ్చిపోయినంటే ముందు తెలవదా? ఏమన్నా దయ్యం పట్టే దయ్యం అమ్మ మీకు పాస్టర్ దగ్గర తీసుకెళ్తే వదులుతుందని చెప్పిందా? లేకపోతే పాస్టర్తో కొట్టిస్తే వదిలిపోతా నేనని చెప్పిందా? మన ఆలోచనలు, మనం ఈ మధ్యకాలంలో చూసిన ఏ దృశ్యమైనా సరే మన మీద ప్రభావం చూపి అలాంటి ఆలోచనలే రప్పిస్తుంది. లేదా మానసికంగా మనలో ఏదైనా ఆందోళన, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. అలాంటి వాళ్ళకు మనం ఇవ్వాల్సింది మానసిక స్థైర్యం. ఏం కాదు, అవన్నీ ఏం లేదు, నీకున్న జబ్బు తగ్గిపోతుంది, ఇది మందులు వేసుకో, టైంకి తిను, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి. వాళ్ళు అసలు దేనికోసం డిప్రెషన్లోకి వెళ్తున్నారో తెలుసుకోవాలి. కానీ దయ్యం పట్టింది, భూతం పట్టిందని కొట్టించడాలు, లేకపోతే ఆయిల్ పూస్తే పక్షవాతాలు పోతుంది, క్యాన్సర్ పోతుందని వాళ్ళు చెప్పడాలు, వినడాలు. దిమాకు ఉండాలి.
ఇలాంటి వాళ్ళని అడ్డాగా చేసుకొని పైసలకు పైసల లాభం వస్తుంది. ఇలా మత మార్పిళ్ళు చేయడం వల్ల విదేశాల నుంచి వచ్చే ఫండ్స్కి వస్తాయి, పేరు ప్రఖ్యాతలు అన్నీ వస్తాయని కొంతమంది దిక్కుమాలిన పాస్టర్లు చేస్తున్న నిర్వాహకం ఇది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా మనిషి యొక్క ఆర్థిక స్థితిను, మానసిక స్థితిను, ఆరోగ్య సమస్యలను అడ్డం పెట్టుకొని మత మార్పిళ్ళు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్టాలు అస్సాంలో, యూపీలో, జార్ఖండ్లో వచ్చినట్టుగా మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్లో కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఇలా మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రావాల్సి ఉంది. ఒకటి, దేవుడు అనేవాడికి ఏంటి అంటే మనకు ఒక నమ్మకంగా ఉండాలి. మనలో చెడును తొలగించి మంచిని ఇస్తాడని, దేన్నైనా సాధించే నమ్మకాన్ని ఇస్తాడని. కానీ ఏ దేవుడు నా ముందుకు తీసుకొచ్చి ప్రాణం పోయేదాకా కొట్టమని చెప్పడు. లేకపోతే ఏ దేవుడు నీకు రోగం ఉంది నా నూనె రాస్తే తగ్గిపోతుందని చెప్పడు. అలా చెప్తున్నారు అంటేనే అందులో మోసం ఉంది, గ్రహించండి. మన కర్మానుసారం మన కర్మఫలాల్ని మనం అనుభవించాల్సిందే. ఆర్థికంగా ఉన్న సమస్యలు అంటే మనం ఒక నలుగురు పిల్లల్ని కన్నప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నామో అదే దాంతో వెళ్తాం. అంతేగాని దేవుణ్ణి మార్చినంత మాత్రాన మనం కోటేశ్వరులం గాము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పే వాళ్ళను దూరం పెడుతూ ఉండాలి. లేకపోతే ఇలానే ఇంకో నిండు ప్రాణాన్ని కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. సో అందరిలో అవేర్నెస్ కలిగించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇలా ఎవరైనా మీ చుట్టుపక్కల చెప్తే ముందు వాళ్ళని లాగి కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని అబ్బో చెప్పిండ్రు జీసస్ అనుకుంటూ ఆ పాస్టర్ మాటలు నమ్మి ఇలా ప్రాణాలను బలి తీసుకోకండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయుత చేయాలి అనుకునేవారు ₹1 నుంచి ఎంతైనా పర్వాలేదు, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. కాదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత డెవలప్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ప్యారలర్గా మనం ఇట్స్ మీ నవత అనే ఒక ఛానల్ని కూడా ప్రారంభించాము. సమాజంలో ఉన్న ఇంకా అనేక రుగ్మతలను, ఇవి మానసిక రుగ్మతలు అనమాట, శారీరక రుగ్మతలు కాదు. అంటే డబ్బు మీద ఆశతోటి రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దుర్వినియోగానికి పాడటము, లేకపోతే చిన్నపిల్లల మనసులోనే మనంత ఛాందసవాదాన్ని నింపడము, యువతను దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం వదిలేసి డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చాలని ప్రయత్నం చేయడం. ఇలాంటి సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ వాస్తవాలను నిక్కచ్చిగా చెప్తూ జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇట్స్ మీ నవత అనే ఛానల్ కూడా ప్యారలర్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందులో కూడా వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి బలం మీరే. మళ్ళీ చెప్తున్నాను. ఆర్థిక చేయుతతో పాటు మానసికంగా సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా మీ ముందమనే చేయుతను మాకు అందించండి. జై హింద్.